నమస్తే అందరూ ఎట్లా మంచిగున్నారా? చాలా రోజులు అయింది మీకు దూరం పోయి. బట్ నిన్న వీడియో వచ్చింది కాబట్టి కనెక్ట్ అయి ఉంటా. బట్ నేను పర్సనల్గా ఒక బ్యూటిఫుల్ వెకేషన్ కేరళకి వెళ్ళేసి నైటే వచ్చిన. అండ్ ఇవాళ నుంచి మళ్ళీ నార్మల్ వీడియోస్, మనలో లీవ్ ముచ్చట్లు ఎవ్రీథింగ్. బట్ చాలా చాలా మిస్ అయిన మిమ్మల్ని. బట్ ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేసి ఒక లైక్ మంచి హెవెన్కి వెళ్ళిన ఫీలింగ్. కేరళ అంటే ఇంకా చెప్పేది ఏముంది, దాని గురించి బ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. లైక్ ఇంట్రెస్టింగ్గా అయితే చేసేసి పెట్టాను మీకోసం. ఒక లైక్ మా జర్నీ అది చూడొచ్చు. ఇంకా ఏదైనా లైక్ కేరళ అందరూ వెళ్ళి ఉండొచ్చు, నేను మాత్రం ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి సూపర్ ఎక్సైటెడ్ అనమాట. అది రీజన్. అండ్ తర్వాత ఇవాళ శారీస్ మీకు చూపించేది వచ్చేసి జూట్ సిల్క్ జార్జెట్. సో జూట్ సిల్క్ జార్జెట్ కావడం వల్ల ఏంటంటే మరీ బాడీ హగ్గింగ్ ఉండదు, మరీ ఇట్లా స్టిఫ్ ఉండదు. అండ్ నేను కట్టుకున్న పర్సనల్ కాబట్టి చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉన్నాయి, కొంచెం ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంది. సో అది చూసుకొని తీసుకోండి. ట్రాన్స్పరెంట్ ఉందని ఆ రీజన్తో వెనక్కి పంపించడం అవి చేయకండి, బికాస్ నేను ఎవ్రీథింగ్ మెన్షన్ చేసిన. ఇంకోటి ఏంటంటే డ్రై వాష్, ఫస్ట్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి, ఆ తర్వాత నార్మల్ వాష్. నార్మల్ వాష్ ఎప్పుడైనా శారీస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఊరికి అట్లా డిప్ చేసి అట్లా పెట్టేస్తే మరీ చిన్నపిల్లల్ని అట్లా ఎత్తుకుంటే అంతా ఇట్లా స్పాయిల్ అవుతాయి, లేకపోతే ఏదన్నా అట్లా కూర్చుంటే అట్లా. కానీ అదర్వైజ్ మాత్రం ఇవి మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ మెజంతా పింక్ కలర్, దానికి కాంబినేషన్ వచ్చేసి బాటిల్ గ్రీన్. సో ఇవాళ మా అమ్మ ఉందనమాట, ఇది కట్టుకో అని చెప్పింది. ఓకే అమ్మ అని చెప్పి నేను కట్టుకున్నా. మీకు ఇన్ బిట్వీన్ కానీ సీరియల్ సౌండ్ వస్తుంటే మా అమ్మ కార్తీక దీపం వేసేసింది. నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ ఏదో ఇప్పుడు జానకి కలర్ లేదు కంటిన్యూ అవుతున్నాయి. సో ఆ వైబ్రేషన్స్ బాగుంటాయి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటాయి. ఇంకా సీరియల్స్ దాంతోపాటు మాకు తెలిసిపోతుంది, డైలాగ్స్ బట్టి స్టోరీ ఎక్కడ వరకు పోయింది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సూపర్ ఎనర్జీతో ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కాంబినేషన్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా అది ఉంది. అండ్ ఇటు సైడ్ పెద్ద బార్డర్ ఉంటుంది, లైక్ ఆల్మోస్ట్ మనకి 6 to 7 inches అబవ్ ఉంది కింద సైడ్ బార్డర్. వెరాస్ పైన సైడ్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 1.5 inch ఇట్లా చిన్న బార్డర్. అండ్ ట్రాన్స్పరెంట్ కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి నేను స్టెప్స్ లాగా పెట్టుకున్నా. తర్వాత ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కొంగు, సూపర్ ఉంది కదా. ఇది కూడా షిబోరి. ఏమైంది మధ్య అన్ని షిబోరి అట్లానే కాదు, 2000 లోపు అంటుంటే కొంచెం ఇట్లాంటివి ఫిల్టర్ చేసేసి ఫ్యాన్సీ శారీస్ మీకు చూపించడం జరుగుతుంది. 2000 లో పెట్టినా కూడా ప్రైస్ టూ మచ్ అంటే ఇంకా ఏ ప్రైస్ పెట్టాలి నెక్స్ట్ నాకైతే తెలియదు. సో రైట్ నో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ లైక్ కొంచెం ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేవి 2000 లోపు మంచి ఫ్యాన్సీ శారీస్. అది కూడా ఎంత మంచిగా రీజనబుల్గా ఇచ్చినా స్టిల్ యూఆర్ కంప్లైనింగ్. చూసుకోండి, ఇంకా నేనేం చేయలేదు దానికి. బట్ ఎవరికైతే నచ్చుతాయితే వాళ్ళకి నచ్చుతాయి, నచ్చని వాళ్ళకి నచ్చవు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మంచి బాటిల్ గ్రీన్ నిండు కలర్ తోటి మనకి పెద్ద బార్డర్ వచ్చింది అటు సైడ్. సో ఆల్మోస్ట్ అన్ని శారీస్కి కూడా మనకి అట్లనే ఉంటుంది కాబట్టి టూ మచ్గా అయితే నేను ఓపెన్ చేయదలుచుకోలేదు. కంప్లీట్ 17 శారీస్ ఉన్నాయి, 17 శారీస్. సో కొంచెం ఫటాఫట్ కానిస్తే పని ముందుకు పోతుంది. నెక్స్ట్ కలర్ వాట్ ఐమ్ షోయింగ్, ఓకే గ్రేకి మనకి బ్లాక్ కాంబినేషన్ లా వచ్చింది. అండ్ గ్రేకి బ్లాక్ ఉండడం వల్ల మస్తు ఉంటుంది. కంప్లీట్ బార్డర్స్లో జాజీగా లేదు, యాంటిక్ బార్డర్స్ లాగా ఉన్నాయి. ఆబ్వియస్లీ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ వస్తుంది. తర్వాత ట్రై చేస్తా, తీయడానికి ఏం లేదు, చెప్పినా కదా నీట్గా మీకు పువ్వులాగా పంపించాలంటే నేను ఇట్లాంటి తిక్కమొక్క పని పెట్టుకోండి. ఇది ఒక్కటి తీస్తున్నా. నెక్స్ట్ అయితే ఇట్లానే ఉంటాయి కంప్లీట్ మనకి పళ్ళు పాటలో వైస్ వర్స వస్తుంది. ఏదైతే బార్డర్ కలర్ ఉందో అది డార్క్ కలర్ కొంగులాగా వచ్చేసి దాని బాడీ కలర్ వచ్చేసి మనకి టై అండ్ టై షిబోరి టైప్ వస్తుంది. అండ్ బ్లౌజ్ సపరేట్గా ఉంది, యాక్చువల్లీ పడిపోతుంది అక్కడ. యా దిస్ ద బ్లౌజ్. సో అన్నిట్లో ఎట్లనే ఉన్నాయి కాబట్టి జస్ట్ కలర్ కాంబినేషన్స్ చెప్తా. దట్ వాస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్, బాగుంది కదా, ఆరెంజ్ విత్ బ్లాక్, సూపర్ ఉంది. తర్వాత ఆరెంజ్ విత్ బ్లాక్, అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చినాయి. ఇది కూడా మంచి కాంబినేషన్, మంచి నియాన్ yellow విత్ గ్రీన్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ కాంబినేషన్. నేను ఇట్లా పెట్టుకోవచ్చు, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ అది మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది, దట్స్ ద రీజన్. తర్వాత నెక్స్ట్ దీంట్లో రామా గ్రీన్ విత్ నేవీ బ్లూ ఏం చేసేసి నెక్స్ట్ ఒక 5 మళ్ళీ పట్టుకొస్తాను. రామా గ్రీన్ విత్ నేవీ బ్లూ. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇది కొంచెం మనకి ఆరెంజ్ లాగా అనిపిస్తుంది, బట్ రెడ్ కలర్. బికాస్ ఆరెంజ్ అనేది సపరేట్గా ఉందని మళ్ళీ చూపిస్తాను. దిస్ ఇస్ పర్టికులర్ చెప్తున్నా, ఇది రెడ్ కలర్. ఓకే, షైనింగ్ వల్ల మీకు మేబీ ఆరెంజ్ లాగా అనిపిస్తుండొచ్చు. ఇది కాంబినేషన్ బ్లాక్తో వచ్చింది. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ కలర్. తర్వాత మధ్యలో ఆనంద బ్లూ విత్ నేవీ బ్లూ. గొప్ప మహత్తరమైన పని ఏంటంటే ఇప్పటివరకు నేను ప్రైస్ చెప్పలే, 1950, 1950. ఓకే, అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి.
చూస్తున్నా షిప్పింగ్ చెప్పట్లేదు, లేకపోతే వాష్ అది చెప్పట్లేదు అంటున్నారు. అన్నీ మీరు 100% మీరు సజెస్ట్ చేయండి. బికాస్ నేను కూడా మనిషిని కదా, నేను కూడా మర్చిపోతుంటా. కాబట్టి ఏదైనా ఉంటే కమెంట్స్లో పెట్టండి. లైక్ ఈ మధ్య వాష్ గురించి చెప్పట్లేదని ఒకటి, తర్వాత షిప్పింగ్ ఉందా లేదా చెప్పట్లేదని. సో ప్రతిదానికి ఐ మేక్ ష్యూర్ ఫ్రమ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ చెప్తాను. షిప్పింగ్ అడిషనల్గా ఉంది. తర్వాత ఇది ఫస్ట్ టైం డ్రై వాష్ చేయండి, తర్వాత హోమ్ వాష్ ప్రిఫరబ్లీ యూ కెన్ డూ. ఇది మధ్యలో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆనంద బ్లూ విత్ నేవీ బ్లూ. సో కింద సైడ్ పెద్ద బార్డర్ ఉంది, గమనించండి. అండ్ అన్నింటిలో చూస్తే మనకి పీకాక్ కామన్గా ఉంది, కింద సైడ్ పీకాక్ కామన్గా ఉంది. తర్వాత ఎవరైనా కట్టుకోవచ్చు. ఏజ్ వైజ్ కూడా నేను మెన్షన్ చేయట్లేదు, బికాస్ స్టెప్స్ పెట్టుకుని క్యారీ చేయగలిగితే ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేసేలాగా ఉంది ఫ్యాబ్రిక్. అదర్వైజ్ సింగిల్ అంటే చూసుకోండి, ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ జార్జెట్ కాబట్టి. తర్వాత ఇది కాంబినేషన్ మంచిగా ఉంది, డార్క్ ప్యారెట్ గ్రీన్ విత్ నేవీ బ్లూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ లాగా ఉంది, మరి టూ వైట్ లానే ఉంది యాక్చువల్గా. హాఫ్ వైట్ వేరే ఉంది. ఓకే, వైట్ ఇది, వైట్కి మనకి పింక్ కాంబినేషన్. సో ఆబ్వియస్లీ మనకి బ్లౌజ్ ఇది వస్తుంది. ఇది ఎక్కువ వచ్చేది కొంగులో ఏంటంటే కాంట్రాస్ట్ ఇది ఎక్కువ వచ్చేసి మనకి షిబోరీది కంటిన్యూ అవుతుంది. సో ఫ్యాబ్రిక్ ఇంకొకసారి క్లోజ్గా చూపించాలంటే దిస్ ఇస్ అ టెక్స్చర్ యాక్చువల్లీ. ఓకే, హైట్, విడ్త్, లెంత్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బికాస్ నేను కట్టుకున్నాక చూడండి మొత్తం కింద ఉన్నాయి, నేనే పెద్ద హైట్ అని ఫీల్ అవుతుంటా, అంత కాదు. యాక్చువల్లీ ఎవరైనా హైట్ ఉన్న వాళ్ళ పక్కన నించుంటే హారబుల్ ఉంటుంది, ఎంత పొట్టిగున్నా అనిపిస్తుంటుంది. అదర్వైజ్ మనం మస్తు హైట్ అనిపిస్తుంది. తర్వాత ఇది కాంబినేషన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు వాట్ ఐమ్ వేరింగ్, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ ఇది బాటిల్ గ్రీన్ ఉంది బార్డర్, వెరాజ్ ఇది వచ్చేసి మనకి డార్క్, ఇది బ్లాక్ కూడా కాదు, కొంచెం ఆల్మోస్ట్ డార్క్ నేవీ బ్లూ లాగా ఉంది. సో కాంబినేషన్ ఆల్మోస్ట్ పింక్ అయితే సేమ్, డార్క్ మెజంతా పింక్. ఓకే, నెక్స్ట్ మంచి పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్ విత్ ఆరెంజ్ కాంబినేషన్. సో ఈ మధ్య ఇట్లాంటివి చూపించాను కాబట్టి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చేంజెస్. సో ఎవరికైతే ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మిస్ అయ్యారో మేబీ యూ క్యాన్ చూస్ ఫ్రమ్ దిస్ ఆల్సో, బికాస్ ఇది కూడా మంచి కాంబినేషన్స్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా నేను సజెస్ట్ చేసే ఫ్యాబ్రికే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లోకి డార్క్ పర్పుల్ బార్డర్. సో ఒక్కసారి లుక్ వేసేయండి. యాక్చువల్లీ ఎల్లో కూడా నియాన్ ఎల్లో లాగా ఉంది, లైక్ టర్మరిక్ ఎల్లో కాదు, నియాన్ ఎల్లో లాగా ఉంది. అండ్ ఇది కొంచెం డార్క్ కలర్ ఉంటే కొంచెం ఇది స్కిప్ చేయండి కలర్ వైజ్. నాకు తెలిసింది చెప్తున్నాను, లైక్ అంటే నార్మల్గా తెలుస్తుంది కదా కలర్ వైజ్ అని. బికాస్ ఆ బార్డర్ మనకి చిన్నగా వచ్చింది కాబట్టి ఫేస్కి దగ్గరగా ఈ నియాన్ ఎల్లోనే ఫ్లాష్ అవుతుంది. కొంచెం కలర్ తక్కువ ఉంటే మాత్రమే అవాయిడ్ చేయండి, అదర్వైజ్ మంచి కలరే. తర్వాత క్రీమ్కి ఎప్పుడు వచ్చే మెరూన్ కాంబినేషన్, క్రీమ్కి రెడ్ కానీ మెరూన్ కానీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో ఇది ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నెక్స్ట్ లావెండర్కి డార్క్ పర్పుల్ షేడ్, ఇది కూడా అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. బికాస్ యూ హ్యావ్ 17 కలర్స్ టు చూస్. అండ్ రీస్టాక్ కూడా చేద్దాము. ఫస్ట్ అయితే మీ రివ్యూ అంతా చూడాలి కదా, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ఏంటని. అండ్ మంచి కాఫీ బ్రౌన్ కలర్కి మెహందీ గ్రీన్, లైక్ మెహందీ గ్రీన్ కలర్. అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం వల్ల మనం అదే కుట్టించుకుంటే బాగుంటుంది. అండ్ ఎక్స్ట్రా ఏవి కూడా వద్దు, సింపుల్, ఎంత సింపుల్ పెట్టుకుంటే అంత బాగుంటాయి బ్లౌజెస్. బికాస్ కాంట్రాస్ట్ వచ్చాయి, ఎక్కువ హంగామా ఉంటే శారీ అందం కూడా పోతుంది. ఇది కూడా ఎల్లో కాంబినేషన్, బట్ ఇందాక చూసిన దానికి మనకి డార్క్ పర్పుల్ షేడ్ లాగా వచ్చింది, వెరాస్ దీనికి వచ్చేసి నియాన్ ఎల్లోకి బ్లాక్ వచ్చింది కాంబినేషన్. ఓకే, లాస్ట్ ఐ విల్ ఎండ్ విత్ దిస్. ఇట్స్ నియర్ టు ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ విత్ బ్లాక్ షేడ్. సో దిస్ ఇస్ ద లాస్ట్ శారీ ఆఫ్ ది డే. చాలా రోజులైంది మీ షార్ట్అవుట్ చదువుతానని చెప్పి ఒకటి మాత్రమే చదివిన, హైమావతి గారిది ఒకటి మాత్రమే చదివిన. తర్వాత ఈరోజు మళ్ళీ పక్కన గుర్తుకొచ్చింది. సో అదేంటంటే సునీత కొల్లబాతుల. తను సునీత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క పేరు, నాకు చాలా ఇష్టం. తర్వాత తను ఎప్పుడు కూడా నా లుక్స్ గురించి ఇస్తాను, నేను అబ్జర్వ్ చేసింది. బికాస్ నేను ప్రతి కమెంట్ చదువుతాను, బికాస్ నేను రిప్లై ఇస్తాను కాబట్టి మీకు కూడా తెలుసు, ప్రతి కమెంట్ చదువుతాను. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, కమెంట్ ఇస్ ఎ కమెంట్. ఓకే, అయితే తిను హాయ్ మ్యామ్, ఏ శారీలో అయినా మీరు చాలా బాగుంటారు మ్యామ్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు లుక్స్ గురించి చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకి కాంప్లిమెంట్ ఇవ్వడం సూపర్ అనమాట. వావ్, సో థ్యాంక్ యూ సునీత. ముందే మీ పేరు మా అక్క పేరు, ఇంకా నువ్వు ఇలా పెట్టి ఓ అట్లా అనమాట. సో ఇట్లాగా మధ్య మధ్యలో మీరు ఎవరైతే ఎక్కువ చెప్తుంటారో వాళ్ళ గురించి నేను కూడా అంతే హార్ట్ఫుల్గా నేను కూడా రిప్లై ఇస్తుంటాను. సో చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో. ఇవాళ
చూపించిన చీరలు ఎట్లున్నాయి, తర్వాత ఫీడ్బ్యాక్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ ఎప్పటిలాగానే పెట్టండి. అండ్ బ్యాక్ టు నార్మల్ వచ్చిన కాబట్టి తర్వాత పోస్ట్పోన్ చేసేది ఏం లేదు, ఫటాఫట్ మీకు శారీస్ పంపించడం, ఎవ్రీథింగ్ లైక్ బ్యాక్ టు నార్మల్. అండ్ నచ్చినవి నాకు ఫొటోస్ పెట్టండి, ఇలాగే ఎంకరేజ్ చేయండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్.